శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మాది దోబ్లాపల్లి గ్రామం, మండలం నార్పల్లి, జిల్లా నంద్యాల. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆరు గ్యారెంటీల స్కీమ్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా వచ్చిన ప్రజాపాలన గవర్నమెంట్ ఏర్పడ్డ రెండు రోజులు 72 గంటల్లో ఉంటే మనకు 2 గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల సాయాన్ని అందించడం జరిగింది. దీనివల్ల పేద ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఫ్రీ బస్సును ఉపయోగించుకొని చాలా దూర ప్రాంతాలకు కానీ వాళ్ళ అవసరాలకు బస్సును ఉపయోగించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి మహిళకు ప్రతి నెల 2,000 నుంచి 3,000 వరకు ఆదా అవుతుంది. అందువల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి ప్రతి కుటుంబానికి 2,000-3,000 రూపాయలు అనేది చాలా ముఖ్యమైన అమౌంట్. కాబట్టి వాళ్ళకు ఆర్థికంగా డెవలప్ కావడానికి ఈ పథకం అనేది చాలా ఆసరాగా ఉన్నది. మరో రోజుల్లో మరో 2 గ్యారెంటీల మీద మనం అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఉచిత కరెంట్ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాలు అమలు అవుతాయి మన పేద నిరుపేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఆసరంగా ఉంటాయి. కరెంటు బిల్లు వల్ల మనకు ప్రతి నెల ఒక 400 నుంచి 500 రూపాయల వరకు ఆర్థిక భారం మన ప్రతి కుటుంబం మీద పడుతుంది. అందులో భాగంగా మనం ఈ ఉచిత కరెంటు వల్ల ఆ 400 నుంచి 500 వరకు ప్రతి కుటుంబానికి మిగులుతుంది. ప్లస్ మళ్ళా గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ద్వారా ఇంతకుముందుకు ఉన్న గవర్నమెంట్ 1,200కు ఇవ్వడం జరుగుతుంది. దానిని మనం 500కే తగ్గించి ఇవ్వడం వల్ల 800 ఒక గ్యాస్ సిలిండర్ మీద 800 రూపాయలు ఆదా అవుతుంది. 800 అంటే ప్రతి కుటుంబానికి మనకు ఒక గ్యాస్ సిలిండర్ 2 నెలల నుంచి 3 నెలల వరకు వాడిన కుటుంబానికి 800 అంటే ఒక గ్యాస్ సిలిండర్ మీద 800 అంటే 200 నుంచి 300 వరకు ప్రతి కుటుంబానికి ఆదా అవుతుంది. ఇవన్నీ కలుపుకుంటే మనం 3 గ్యారెంటీల్లోనే 2,000 నుంచి 3,000 వరకు ఉచిత ప్రయాణం వల్ల, కరెంటు బిల్లు వల్ల 400 నుంచి 500 వరకు కరెంటు బిల్లు వల్ల, మనం గ్యాస్ సిలిండర్ మీద 200 నుంచి 300 వరకు గ్యాస్ సిలిండర్ మొత్తం కలిపితే 4,000 రూపాయలు ప్రతి మధ్యతరగతి పేద కుటుంబానికి ఆసరాగా అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లోపే మనకు 6 గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి 3 గ్యారెంటీలలోనే మన ప్రతి కుటుంబానికి 4,000 రూపాయలు ఆసరా అవుతుంది. 4,000 రూపాయలు అంటే మధ్యతరగతి పేద కుటుంబాలకు పిల్లల భవిష్యత్ తరాల కోసం మనం పక్కకు వేయడం ద్వారా పోస్ట్ ఆఫీస్ కానీ ఫండింగ్ చేసుకుంటే అది మన భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన 6 గ్యారెంటీల వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉంటుంది. 6 గ్యారెంటీలలో మనకు దరఖాస్తుల స్వీకరణ అన్నది చాలా ముఖ్యమైన అంశం. ప్రజాపాలనలో భాగంగా ప్రతి ఇంటికి మన ఇంటికే వచ్చి వాళ్ళ దరఖాస్తులు తీసుకోవడం వల్ల ప్రజలు ఇంతకుముందుకు ప్రభుత్వాలలో ఏదైనా అప్లికేషన్ తీసుకోవాలన్నా, ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, మనం ప్రతిదానికి దేనికి దరఖాస్తు పెట్టుకోవాలన్నా కలెక్టరేట్ కానీ మండల ఆఫీస్ కానీ ఆడిపోయేది. ఆడిపోవాలంటే సమయపాలన, మనకు వాహన ఖర్చులు కానీ రవాణా ప్రయాసాలకు మనం ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు అలాంటివి ఏం లేకుండా మన ఇంటికి వద్దకే దరఖాస్తుల స్వీకరణ వచ్చిందండి. మన ప్రజాపాలనలో చాలా వరకు ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకు ఏ అవసరాలు ఉన్నాయి, మనకు ఏ కావాలి, ఏ అవసరాలు ఉన్నాయి, అవి వాళ్ళు చూసుకొని వాళ్ళే తీసుకొని రావడం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. మా గోపాలపల్లి గ్రామంలో 537 దరఖాస్తులు రావడం జరిగింది ప్రజాపాలనలో. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంతకుముందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ల పరిపాలనలో రేషన్ కార్డు ఒక్కసారి ఇవ్వకపోవడం వల్ల కొత్తగా ఏర్పడ్డ 10 ఏళ్ల నుంచి పెళ్లిలైన వాళ్ళు, తల్లిదండ్రుల నుంచి డివైడ్ అయిన వాళ్ళు, ఉదాహరణకు మా కుటుంబాన్ని తీసుకుంటే మా కుటుంబంలో 3 అన్నదమ్ములు 3 పెళ్లిలైనాయి. కానీ రేషన్ కార్డు మా నాన్న పేరు మీద ఉంది. మా నాన్న పేరు మీద అందరూ ఉన్నాయి. మా భార్యలు అందరికీ పిల్లలు ఇవ్వలు ఎక్కలేదు. దానివల్ల ఒక్కడే రేషన్ కార్డు చెందుతుంది. ఇప్పుడు మాకు సపరేట్ 3 రేషన్ కార్డులు కావాలి. ఇప్పుడు మనం ఏదైనా అప్లై చేసుకోవాలంటే కనీసం మేము మ్యాండేటరీగా ఉండాల్సింది రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉంటేనే మనల్ని అర్హులుగా స్వీకరించడానికి అవకాశం ఉంది. కాబట్టి రేషన్ కార్డు లేకపోవడం వల్ల మనం దేనికి దరఖాస్తు పెట్టుకోవాలన్నా కానీ ఇక్కడ అవకాశం లేకుండా పోవడం జరిగింది.
ఆ, కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలనలో రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల చాలా ప్రజలు చాలా అన్యాయం, ఈ రేషన్ కార్డు లేకపోవడం వల్ల దేనికి దరఖాస్తు చేసుకోవడం కానీ చాలా ఇబ్బందికరంగా మారింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తొలినాళ్ళలోనే ఈ 6 గ్యారెంటీల్లో భాగంగా రేషన్ కార్డు గిట్ట ఇంప్లిమెంటేషన్ చేసి సపరేట్ దరఖాస్తు గిట్ట తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ప్రతి ఒక్కరు రేషన్ కార్డు అడగడం వల్ల రేషన్ కార్డు గిట్ట అందులో భాగంగా చేర్చి 6 గ్యారెంటీలతో పాటుగా రేషన్ కార్డు సపరేట్గా దరఖాస్తు తీసుకోవడం జరిగింది. ఈ రేషన్ కార్డు దరఖాస్తు తీసుకున్న క్రమంలో ప్రతి ఒక్కరు రేషన్ కార్డులని మన గ్రామానికి ఇప్పుడు 200 పైచీలకు దాకా రేషన్ కార్డులకు 100 పైచీలకు పైగా సపరేట్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు